నమస్తే అన్న. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అన్న. ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వరి నాటేయాలంటే స్కూల్ వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడతారు. రేపొస్తా, మాపొస్తా అని ఇయ్యాలొస్తా, రేపొస్తాను, మాపొస్తా అని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు 30 రోజులు నాటైనా నాటేయలేకపోతున్నారు. కనీసం వీళ్ళు కూడా చాలా నెల్లూరు నుంచి వచ్చారు. వీళ్ళు కూడా నా అన్న వాళ్ళు ఏంటంటే నెల్లూరు నుంచి నైట్ బయలుదేరి ఇవాళ మన జనగాం వచ్చారు. మా మిషన్ షోరూమ్ దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు నాటేయడం విధానం కాంచెలి, నారు పోసే విధానం కాంచెలి అన్ని మీకు చూపించడం జరిగింది. వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి రావడానికి కారణాలు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా విధంగా మీరు చూపించగలను వాళ్ళ మాటల్లో విన్నాం. చెప్పన్నా, మీరు అక్కడి నుంచి వచ్చినారు కదా, ఏమేమి చూసినారు చెప్పండి. యాత యాత నీట్‌గా ఉంది. చేసేదానికి బాగుంది. తక్కువ ఖర్చు. తక్కువ ఖర్చుతో పోతుంది. ఏజెంట్ మరి నడిపినారు కదా, నడుపుడు ఎలా నడిపి. ఎలా ఉన్నది? సులభంగా ఉంది. సులభంగా రైతుకి ఉంది. ఎవరైనా ఆ. చేతితో నడపొచ్చు. ఓకే. ఎవరైనా రైతుకి లఘు. ఆడవాళ్ళైనా మీరు నడిపినారా అన్న? నడిపారు. మనుషుల కంటే ఎట్లా ఉంది? మనుషులు బాగుంది. బాగుంది. సులభంగా ఉంది. కొంతమంది ఏంటంటే మిషన్ నాట అనగానే ఆ మనుషుల కంటే దూరం వేస్తా ఉంటుంది కదా, మిషన్ కంటే దగ్గర మనుషుల కంటే దగ్గర ఉందా దూరం చాలా ఉందా? దగ్గరగా ఉంది. చాలా దగ్గర ఉంది. ఆ. ఇప్పుడు ఉన్న బీహార్ వాళ్ళు గజానికి ఎన్నో వస్తా ఉంటారు కదా, నాలుగైదు మొక్కలు కూడా వేయరు కదా. అడుగు పైనే ఉంటది అది. అడుగు పైన ఉంటుంది. కనీసం 25 మొక్కల దాకా ఉంటాయి. 20-30 మొక్కల దాకా ఉంటాయి. చాలా మంది ఇదే డౌట్ ఉంటది. ఒకటే అనుకుంటారు, నాటేషన్ మిషన్ సక్సెస్ కాదండి, చాలా ఇబ్బంది అని. అవన్నీ ఏం కాదు, ఇబ్బంది అసలే లేదు. అంత ఈజీగా అసలే మనుషులతోనే వేయడమే చాలా కష్టం. మనుషులతో రిస్క్ చాలా ఎక్కువ. సులభం. చాలా సులభం. మిషన్ తో నారు వేయడం సులభమే, మిషన్ నడపడం సులభమే, నారు పెంచుకోవడం సులభమే, వేయడం కూడా సులభమే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే తెలియక కొన్ని మిస్టేక్లు చేసి దానివల్ల కష్టం అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. ఒకసారి రండి, వచ్చి చూసిన తర్వాత వచ్చి చూసిన తర్వాత నచ్చిన తర్వాతనే మీరు తీసుకోండి. ఎందుకంటే అన్న వాళ్ళు వచ్చి చూసినారు, ఈ రోజు బుక్ చేసుకుంటా ఉన్నారు. ఎంత దూరమైనా అక్కడి నుంచి నైట్ వచ్చి మేము కూడా మీ దగ్గరకు మీరు వస్తారంటే మా కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే మీరు వచ్చే టైం చెప్పండి, వచ్చి రిసీవ్ చేసుకుంటాం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చూపించిన తర్వాత మీరు బస్ ఎక్కేదాకా మళ్ళీ మా కంపెనీ వాళ్ళే వచ్చి మీకు చూపిస్తారు. వచ్చి చూసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే మేము నారు వేడ ఇవన్నీ కష్టాలు అనుకుంటే రాబోయే కాలానికి ఇంకా పనిచేసే వాళ్ళు దొరకరు. ఎందుకంటే కొత్త తరం రావట్లేదు, చాలా మంది పనిచేసే వాళ్ళు ఉండరు. ఈ మిషన్లకు అలవాటు కావాల్సిందే. ఇప్పుడు బైకులు ఎట్లా అయినాయి, ట్రాక్టర్లు ఎట్లా అయినాయి, హార్వెస్టర్లు ఎట్లా అయినాయో నాటేసే మిషన్ కూడా 100% కావాలండి. వచ్చి చూసి నచ్చిన తర్వాత తీసుకోండి. ఓకే.